గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల చెప్తున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే డీజిల్ పెట్రోల్ సరఫరా పెరగాలి, నిల్వలు లేవన్న బోర్డులు ఎక్కడా కనిపించకూడదు, 3 రోజుల కిందట సమస్య గుర్తిస్తే చర్యలు ఎందుకు తీసుకోలేదు, రైతులకు ఇబ్బందులను రానియద్దు, సమీక్షలో సీఎం చంద్రబాబు ఒక్కసారిగా సమస్య తలెత్తడానికి కారణాలపై విచారణకు ఆదేశం, 3 రోజుల కిందట డీజిల్ పెట్రోల్ కొరత తలెత్తుతోందని గుర్తించిన పరిస్థితి చక్కదిద్దేందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య తలెత్తిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడే సమయంలో నివేదికలు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. సోమవారానికి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా పెరగాలని, ఏ బంకు వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన క్యాంప్ కార్యాలయం నుంచి, అంతకుముందు ఉదయం ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక్కడ ఈ బిల్డప్ ప్రచారం మాత్రం అది అధికం. నిన్ననగా ఆదేశించారు. అమరావతిలో అక్కడ ప్రోగ్రాంకి వెళ్ళి అవార్డు తీసుకోవడానికి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఇక్కడ చీఫ్ సెక్రటరీని ఆదేశించారట. ఇప్పటికి కూడా క్యూ లైన్లు అట్లాగే ఉంటాయట. అంటే ముఖ్యమంత్రి చెప్తే వినేవాళ్ళు లేడా, లేకపోతే ముఖ్యమంత్రి ఏదో చేస్తున్నారని బిల్డప్ని ఇక్కడ ప్రచారంలో వాడుకుంటున్నారా అన్నదే తేలాలి. స్టిల్ నౌ ఎక్కడన్నా బోర్డులు లేకుండా ఉన్నాయా? శాంతం తాళ్ళు కట్టేశారు. కానీ ఏదో అద్భుతం జరిగిపోతుంది బాబు గారు, ఇప్పుడు రేపో మాపో సెటరేట్ అయిపోగానే అదిగో బాబు గారి ఆదేశాల మేరకు, అంతే తప్పించి 3 రోజుల నుంచి ఏం జరుగుతుంది అన్నటువంటి దాని విషయమే మర్చిపోయారు. అయితే ట్రంప్ విందులో పేలిన తుపాకీ అన్నటువంటి వార్తని హైలైట్ చేసిన శ్వేత సౌధ విలేకరులు డిన్నర్ జరుగుతున్న హోటల్లోకి దూసుకొచ్చింది ఉండడు. భద్రతా సిబ్బంది పై కాల్పులు, వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ ఏజెంట్లు విందు జరుగుతున్న బాల్ రూమ్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో తప్పిన ముప్పు, సురక్షితంగా బయటపడ్డ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, ఘటనాస్థలంలోని అదుపులోకి నిందితుడు. 2 ఏళ్లలో ఇట్లాంటిది 3వసారి. దాడి యత్నాన్ని ఖండించిన మోడీ, ప్రపంచ దేశాల నేతలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మరోసారి హత్యా ప్రయత్నం జరిగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో త్రుట్లో ఆయన సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నారు. తుపాకులు, కత్తులతో వచ్చిన అగంతకుడు శ్వేత సౌధం విలేకరుల సంఘం విందు జరుగుతున్న హోటల్లోని బాల్ రూమ్ వైపు వెళ్తూ కాల్పులకు దిగడంతో ఒక్కసారి బేతా వాతావరణం నెలకొంది. ట్రంప్ను రక్షించడానికి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆగమేఘాల మీద స్పందించగా కాల్పుల చప్పులు వినగానే ప్రాణభయంతో పలువురు అతిథులు టేబుల్ కింద దాక్కోవాల్సి వచ్చింది. నిందితుడు కోల్ థోమస్ అలెన్ అక్కడికక్కడే నిర్బంధాలు తీసుకుని సంఖ్యలు వేశారు. అతని దగ్గర ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే విశాఖలో కూలినటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్ సెంట్రింగ్, 8 మందికి గాయాలు. రైల్ ఓవర్ బ్రిడ్జ్ సెంట్రింగ్ కోవడంతో 8 మంది కార్మికులు గాయపడిన ఉదంతం ఉంది. విశాఖపట్నం ఆటోనగర్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. అటు కొంత భాగం, ఇటు కొంత భాగం పూర్తిగా అనుసంధానిస్తున్నారు. పిల్లర్కి మధ్య ఐరన్ పైపులతో సెంట్రింగ్ అమర్చి దాని మీద స్లాబ్ వేస్తున్నారు. స్లాబ్ పనులు 65% పూర్తయి ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలప్పుడు అకస్మాత్తుగా సెంట్రింగ్ స్లాబ్ కుప్పకూలాయి. ఆ సమయంలో 8 మంది కూలీలు స్లాబ్ పై ఉన్నారు. వాళ్ళంతా కింద పడిపోయారు. స్థానికులు వాళ్ళని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కూలీలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి పెద్ద ప్రమాదం లేదని వైద్యులు చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ముదిరాకే మహమ్మారి జాడ అంటూ అధికుల్లో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం, ప్రతి 8 మందిలో ఒకరికి ఇతర అవయవాలకు వ్యాపించాకే నిర్ధారణ, వీరిలో ఎముకల వ్యాప్తి 25%, 2015-20 మధ్య గుర్తించిన వారిలో పెరిగిన మెటాస్టాటిక్ ముప్పు, తొలి దశలోనే గుర్తించడంపై దృష్టి పెట్టాలంటున్న నిపుణులు. ఐసీఎంఆర్, ఎన్సీడీఐఆర్ అధ్యయనాలు వెల్లడి. తాజాగా ప్రఖ్యాత వైద్య పత్రిక ది లాన్సెట్ ప్రచురితం అన్నటువంటిది హైలైట్ చేశారు. 4 దశలు, 1200 సర్క్యూట్ కిలోమీటర్ల లైన్లు, రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ఎనర్జీ కారిడార్ను 4 దశలో పూర్తి చేయాలని ట్రాన్స్కో నిర్ణయించింది. ఒక్కో దశ 2 ఏళ్ల చొప్పున 8 నుంచి 10 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది. 21,500 కోట్లతో జీఈసీ అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించి సుమారు 11,000 మెగావాట్ల సౌర విద్యుత్, 7,300 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు నుంచి వచ్చే విద్యుత్ సరఫరా కోసం నెట్వర్క్ను విస్తరించాల్సి ఉందని ట్రాన్స్కో అంచనా వేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అదుర్స్ డయాగ్రిడ్ టవర్స్ అంటూ రాజధాని అమరావతికే తలమానికంగా నిర్మాణం, కోర్ వాల్, త్రిభుజాకార పినప స్తంభాలపైన మొత్తం భవనం బరువు, లిఫ్ట్లు, పాంట్రీలు వంటి వస్తువులన్నీ కోర్ వాల్లోని విశాలమైన ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి. రాజధాని అమరావతిలో సచివాలయ విభాగాధిపతుల కార్యాలయ భవనాన్ని ఆధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో కళ్ళు చెదిరే రీతిలో నిర్మిస్తున్నారు. రాజధానికి వచ్చే వాళ్ళకి చూపు తిప్పుకునే విధంగా ఐకానిక్ టవర్ల అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అంత భారీ ఆకాశ ఆర్మ్యాన్ని పూర్తి డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మించడం దేశంలో ఇదే తొలిసారి. ప్రపంచంలో డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మించినట్టు ప్రసిద్ధ భవనాల్లో లండన్లోని 30 సెయింట్ మేరీ యాక్స్, మన్హాటన్లోని హెరస్ టవర్, అబుదాబిలోని క్యాపిటల్ గేట్, చైనాలోని ఐఎఫ్సి గువాంజో వంటి ఉన్నాయి. ఇప్పుడు జాబితాలో అమరావతి నిర్మిస్తున్న 5 ఐకానిక్ టవర్లు చేరబోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇవి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని నిపుణులతో మాట్లాడటం బెటర్. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో వాటర్ ప్రాబ్లం లేదు. ఇక్కడైతే కనుక వరదల ప్రాబ్లం ఉంటుంది. అయితే కృష్ణ నీళ్లు కాకపోవచ్చు, కానీ ఇటు పక్కన కొండవీటి వాగు పరిష్కరిస్తారు. కానీ నీళ్ళని ఎప్పుడు కూడా గ్యారంటీ చెప్పలేం. ఒకప్పుడు ట్యాంక్ బండ్
కింద ఉన్నటువంటిది ఇప్పటికే ఉన్నటువంటి అప్పట్లో ఎట్లా మునిగిందో చూసాం, లేకపోతే మన విజయవాడ సింగనగర్ ఎట్లా మునిగిందో చూసాం. కాబట్టి అట్లాంటప్పుడు ఈ తరహా నిర్మాణాలు కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడం బెటర్. లేకపోతే చలివేంద్రాలకు నీరుసం అక్కడికి వెళ్ళినా దప్పికి తీరదు. నగరాల్లో అధ్వానంగా నిర్వహణ, నగరపాలక సంస్థలకు పట్టని ప్రభుత్వ ఆదేశాలు. వేసవిలో నగర ప్రజలు దాహం తెచ్చాల్సిన చలివేంద్రాల నిర్వహణ లోపంతో అట్లా అల్లాడుతున్నాయి. రిబ్బన్ కట్ చేసి మీదే బాధ్యత అన్నట్టుగా చలివేంద్రాలను అనేక చోట్ల అధికారులు ప్రారంభించి గాలికి వదిలేశారు. ఫలితంగా క్యాన్లు ఉన్న చోట్ల నీళ్లు ఉండటం లేదు, నీళ్లు ఉన్న చోట ప్రజలకు పంపిణీ చేసే సిబ్బంది లేరు. ఎండలతో విలవెల్లాడుతున్న ప్రజలకు స్వాంతం చేకూర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఎక్కువ చోట్ల సరిగా అమలు కావడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రభుత్వాలు అసలు పట్టించుకుంటుంటే కదా ఎవరికన్నా ఏమన్నా పడుతుందా? వెళ్ళి చివరికి డబ్బులు పెట్టి బాటిల్ కొనుక్కుని తాగుతున్నారు జనం. కాకపోతే ఇదివరకటి రోజుల్లో అయితే ఇవి ఉండే, ఇప్పుడు వాడట్లేదు అన్నటువంటిది వీళ్ళు చెప్తారు. కాకపోతే హనీ ట్రాప్ కేసులో సిఐ ముగ్గురు కానిస్టేబుల్ డిస్మిస్, ఓ ఎస్ఐ సహా ఓ ఎస్ఐ మరో ఇద్దరు కానిస్టేబుల్ సస్పెన్షన్, ఓ సిఐని వీఆర్కి పంపుతూ ఉన్నతాధికారుల ఆదేశాలు. అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్యాప్ కేసులో ఉన్నతాధికారులు కొరడాహులు పెంచారు. నిందితులు సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో పాటు బాధితుల ఫిర్యాదును పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించినట్టు తేలడంతో రాఫ్తాడి సిఐ శ్రీహర్షన్ డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయనతో పాటు అనంతపురం గ్రామీణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ గిరి దుర్గాప్రసాద్, ఇటుకలపల్లిలో పనిచేస్తున్న మరో కానిస్టేబుల్ దేవలా నాయక్ని కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. హనీ ట్రాప్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న రంగమ్మ అలియా చిన్ని, మల్లీశ్వరి, ఉమాదేవిలతో వీళ్ళు సన్నిహితంగా ఉన్నట్టు విచారణ తేలింది. నిందితుల ఖాతాల నుండి సిఐ కానిస్టేబుల్ ఖాతాలకు లక్షల నగదు బదిలీ అయినట్టు రూఢి అయింది. బెంగళూరు జాతీయ రహదారి వెంబడి ఓ రెస్టారెంట్ కేంద్రంగా వీరు పంచాయతీలు జరిపినట్టు వీడియో, ఆడియో ఆధారాలు విచారణ అధికారులు సేకరించారు. కానిస్టేబుల్ నిందితులతో చాలా కాలంగా సంబంధాలు కలిగి ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో శిక్షణ ఎస్పీ అశ్విన్, తాడిపత్రి ఎస్పీ రోహిత్ కుమార్ పూర్తి స్థాయిలో విచారించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కోర్టులు పెరిగితే ప్రజలకు సత్వర న్యాయం. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రరాయ్ ప్రభుత్వం 90 కోట్లు మంజూరు చేసినటువంటి విజయవాడలో కొత్తగా 5 న్యాయస్థానాలు ప్రారంభం. న్యాయస్థానాల సంఖ్య పెరిగితే ప్రజలకు సత్వర న్యాయం అందే అవకాశం ఎక్కువగా ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రరాయ్ పేర్కొన్నారు. కేసులను సత్వరమే పరిష్కరించేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. విజయవాడ కొత్తగా మంజూరైన 7, 8, 9, 10, 11వ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కమ్ అడిషనల్ సివిల్ జడ్జి కోర్టులను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ వి గోపాలకృష్ణలతో కలిసి జస్టిస్ మానవేంద్రరాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడి జనాభా ఆధారంగా పెండింగ్లో ఉన్న కేసులను దృష్టిలో పెట్టుకుని ఓ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా 90 కోట్లు మంజూరు చేసిందని చెప్పారన్నటువంటి హైలైట్ చేశారు. జలవనరులపై శాటిలైట్ 10 రోజుల్లో 28 జిల్లాల పక్కా సమాచారం సిద్ధం. చెరువులు, నీటి కుంటలు, ఫీల్డ్ ఛానల్ బాగుపై దృష్టి. రాష్ట్ర ప్రభుత్వం జలాధార జలహారతి కార్యక్రమం కింద జలవనరుల అభివృద్ధికి వేసవిలో అత్యంత ప్రాధాన్యం ఇచ్చి కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో రాష్ట్ర జలవనరుల శాఖ, ఏపీ శాఖ, ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ కలిసి పనిచేస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలో గతేడాది ఏపీ శాఖ సాయంతో జలధార జలహారతి కార్యక్రమం విస్తృతంగా చేపట్టారు. ఆ ఫలితాలు జిల్లాలో పచ్చదనం పెంచడంతో పాటు భూగర్భ జలాలను వృద్ధి చేసే ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టడానికి ముందు తర్వాత జలాల పరిస్థితిపై ఏపీ శాఖ శాటిలైట్ డేటా ఆధారంగా విస్తృతంగా అధ్యయనం చేసి ఆ ఫలితాలను వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఈ పాపం సర్కారుదే అన్నటువంటిది హైలైట్ చేసింది. దేశంలో ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఒక్క ఏపీలోనే ఎందుకు? పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కొరత లేదు. ఆ రాష్ట్రాలు అడిగిన వాళ్ళకి కావాల్సినంత మేర విక్రయాలు. రాష్ట్రంలో మాత్రం డీజిల్, పెట్రోల్కు తీవ్ర కటకట. 70% బంకులు నో స్టాక్ బోర్డులు దర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా సగానికి సగం బంకులు మూసివేత. కొన్ని బంకుల్లో మాత్రం రేషన్ లెక్క నమ్మకాలు. విజయవాడలో కార్లకు డీజిల్ 10-15 లీటర్లే, బైకులకు 200 రూపాయల పెట్రోలే. బంకుల వద్ద కనుచూపు మేర బారులు తీరిన వాహనాలు సరఫరా లేదంటున్న డీలర్లు, కొరత లేదంటూ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు. సమస్యను గుర్తించి చక్కదిద్దడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలం. సమన్వయం లేదు, నిఘా లేదు, పరిష్కారం దిశగా చర్యలు లేవు. సీఎం సీరియస్ అంటూ మీడియాకు మాత్రం లీకులు పుష్కలం. ప్రభుత్వం దృష్టి పెడితే 24 గంటల్లో సమస్యకు చెక్ పెట్టచ్చు అంటూ ఇంధన రంగ నిపుణులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో దుండగుని కాల్పులు. ట్రంప్ హాజరైన బాల్రూమ్ పక్క ల్యాబీలో ఉదంతం. తక్షణం స్పందించి నిర్బంధించిన భద్రతా సిబ్బంది. ట్రంప్, వాన్స్ దంపతుల మంత్రులకు తప్పిన ముప్పు. వైట్ హౌస్ జర్నలిస్టుల విందు భేటీలో తీవ్ర కలకలం. ట్రంప్పై 2 ఏళ్ల వ్యవధిలో ఇది 3వ హత్యాయత్నం అంటూ. అలాగే శక్తివంతుల్ని లక్ష్యంగా చేసుకుంటారు. దొండగూడ ఒక ఒంటరి తోడేలు ఉన్మాది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆక్షేపణ. అదే సందర్భంలో నిందితుడు బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత. అతను ట్యూటర్, సాఫ్ట్వేర్ డెవలపర్, కంప్యూటర్ ప్రోగ్రామర్ కూడా. దర్యాప్తుల వెలుగులో కొత్త అంశాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే వల నలుగురికి ఊస్టింగ్ అంటూ సాక్షి వరుస కథనాలు. టీడీపీ గ్యాంగ్ హనీ ట్రాప్ భాగవతం బట్టబయలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పరిహారం అడిగితే ఊరు దిగ్బంధం. అభివృద్ధి ముసుగులో అన్నదాతకి చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం. గూగుల్ డేటా సెంటర్కి భూములు లాక్కున్న సర్కార్. 100 మంది రైతులకు పైసా పరిహారం ఇవ్వకుండానే శంకుస్థాపనకి ఏర్పాట్లు. విశాఖ జిల్లా తరులువాడలో 144 సెక్షన్ విధించి రైతుల గొంతు నొక్కుతున్న సర్కార్. నిరసన వ్యక్తం చేయకుండా పరిహారం అడగకుండా నిర్బంధం. అభివృద్ధి ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం
రైతులపై దమనకాండను కొనసాగిస్తోంది, అన్నదాతల నోట్లో మట్టి కొడుతోంది, న్యాయం కోసం అర్థించినటువంటి నోళ్లను అధికారంతో నొక్కేయాలని ప్రయత్నిస్తోంది, తమ భూములు తీసుకున్నది పరిహారం కావాలని అడిగితే తమ ఊరినే దిగ్బంధించారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి భూమిని నమ్ముకుని బతుకుతున్న వందలాది మంది తర్లువాడ డీ పట్టా జిరాయితీ రైతులు ఉసురు పోసుకుంటూ మంగళవారం నాడు గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన ప్రభుత్వం సిద్ధమవుతుందని కన్నీరు పెట్టుకున్నారన్నటువంటి హైలైట్ చేశారు. అయితే ఉద్యమం ఉధృతమే, ఉపాధ్యాయుల సమస్యలపై చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం, ప్యాప్టో ఆగ్రహం, పెండింగ్ డిఏలు, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలి, ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలి, స్థానిక సంస్థల పాఠశాలలో కారుణ్య నియామకాలు చేపట్టండి, హై స్కూల్ ప్లస్ని బలోపేతం చేయాలి, విజయవాడలో 2వ రోజు కొనసాగే నిరాహార దీక్షలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కోరి తెచ్చుకుంటే కాలేజీని కాజేస్తోంది కూటమి సర్కార్పై ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ డైరెక్టర్ ఆవేదన. అత్యంత విలువైన కాలేజీని సొంతం చేసుకోవడానికి ముఖ్య నేత పన్నాగాలు, తన బినామీలతో తీవ్ర ఒత్తిళ్లు, ముఖ్య నేత తరపున బెదిరిస్తున్న ఓ మంత్రి. ఈ నెల 29న కొత్త డైరెక్టర్లని కీలక సమావేశం. ఇన్నాళ్ళు ఇది తమ పార్టీ తమ ప్రభుత్వాన్ని భావిస్తే తమనే మింగేయాలని చూస్తుందని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ పాత డైరెక్టర్ లబోదిబోమంటున్నారు. కాలేజీని సొంతం చేసుకోవడానికి ముఖ్య నేత మనుషులు తెస్తున్న ఒత్తిడితో బెంబేలు ఎత్తిపోతున్నారు. రాజధానికి చేరువలో మంగళగిరిలో 2,000 కోట్లకు పైగా విలువైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఆసుపత్రి చేజెక్కించుకునేందుకు ముఖ్య నేత చేస్తున్న యత్నాలను సాక్షి బయటపెట్టిన విషయం తెలిసిందే. డైరెక్టర్లను లొంగ తీసుకునేందుకు ముఖ్య నేత సామధాన దండోపాయాలు ప్రయోగిస్తున్నట్టు తెలిసింది. రాజధాని వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రి ఇదే పనిలో నిమగ్నమై డైరెక్టర్పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ముఖ్య నేతకు బినామీగా ఉన్న పారిశ్రామికవేత్త తెరవెనక చక్రం తిప్పుతూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే డిఎస్సి డీల్స్ తప్పించుకున్నటువంటి డ్రిల్స్ అంటూ స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలు, దొంగ సర్టిఫికెట్లపై ఫిర్యాదులు పట్టించుకొని శాప్ తప్పుడు జనం ధృవీకరణ పత్రాలు సమర్పించిన వాళ్ళకు ఉద్యోగాలు, క్రీడా సంఘాలు లేకుండానే మాస్టర్ మైండ్ వ్యూహరచనలో సర్టిఫికెట్ల పరిశీలన, అభ్యర్థిపై ఎఫ్ఐఆర్ నమోదైతే ఎలా ఎంపిక చేశారు, అభ్యర్థుల కాండక్ట్ పరిశీలించకుండా ఉద్యోగాలు ఇచ్చేశారా, వాస్తవాలు బయటకు వచ్చాక తీరిగ్గా విచారణ చేస్తామంటుంది శాప్, జీవో 47పై సమాధానం దాటవేత అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే విశ్వవిద్యాలయంపై ప్రైవేటు పెత్తనమా, ఏయుని గీతం ప్రైవేట్ వర్సిటీ అధ్యక్షుడు టీడీపీ ఎంపీ భరత్ ఎలా సమీక్షిస్తారు, వర్సిటీలో చదువుతున్న మేధావులను గుర్తించకుండా శతాబ్ది ఉత్సవాలేంటి, జడ్జీలు ఉన్నత పదవుల్లో ఉన్న వారిని ఉత్సవాలు విస్మరించిన బాధాకరం, భూములు ఇచ్చిన దాతలను కూడా పట్టించుకోవడం అత్యంత దుర్మార్గం, ఆంధ్ర విశ్వవిద్యాలయం 100 ఏళ్ల చరిత్ర సదస్సులో మేధావుల పెదవి విరుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ట్రంప్పై హత్యాపై దాన్ని హైలైట్ చేసింది. అట్లాగే గూగుల్ @AP అంటూ రేపు విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక గూగుల్ AI డేటా సెంటర్కి శంకుస్థాపన, తర్లువాడలో సీఎం చంద్రబాబు భూమి పూజ, గూగుల్ రాకతో విశాఖకు విశ్వఖ్యాతి, వైజాగ్లో సాఫ్ట్వేర్, అమరావతిలో క్వాంటం సమాచార సాంకేతికతకు వేదిక కానున్న రాష్ట్ర భారత్ AI కేంద్రంగా వైజాగ్ చంద్రబాబు నాయుడు అన్నటువంటిది హైలైట్ చేశారు. మెటా, మైక్రోసాఫ్ట్లో 20,000కు పైగా ఉద్యోగాల కోత, అదే బాటలో ఒరాకిల్, నైక్, స్నాప్, సేల్స్ ఫోర్స్ సంస్థలు AI ఇంజనీర్లకు పెరుగుతున్న డిమాండ్, CNBC నివేదిక, కృత్రిమ మేధ రంగంలో 100 కోట్ల పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ IT సంస్థలు సిబ్బంది వ్యయాలు తగ్గించుకుంటున్నాయి. దీంట్లో భాగంగా మైక్రోసాఫ్ట్, మెటా ఈ వారంలోనే 20,000కు పైగా ఉద్యోగ కోతలను ప్రకటించినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కొరత తీవ్రం, డీజిల్ నో స్టాక్, పెట్రోల్కు రేషన్, పెట్రోల్ బంకుల వద్ద వాహనాల బారులు, 100ల సంఖ్యలో మూతపడిన బంకులు, వాహనదారులు, అన్నదాతల అవస్థలు, మండుటెండలో గంటల తరబడి పడిగాపులు, పలు చోట్ల ఘర్షణలు, పోలీసు బందోబస్తు, ఆయిల్ కంపెనీలు తీరుతూనే సంక్షోభం, క్రెడిట్ విధానం మార్చడంతో ఇక్కట్లో కొన్ని బంకుల మూతతో భారీగా పెరిగిన కొనుగోలు, దాంతో సమస్య తీవ్రం, నేట్లోగా పెట్రోల్ డీజిల్ సరఫరా చేయాలి, ఎక్కడ బ్లాక్లో అమ్మకాలు జరగకూడదు, ముఖ్యంగా రైతులకు ఇబ్బందులు రానియొద్దు సీఎం, సమస్య పరిష్కారానికి టాస్క్ ఫోర్స్ కంట్రోలర్, ఉన్నటువంటి క్రెడిట్ విధానం మార్చేస్తే అట్లా, ఆయిల్ కంపెనీలు తీరుపై ముఖ్యమంత్రి అసహనం, రాష్ట్రంలో 421 బంకులే మూతపడ్డాయి అధికారులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఔరా సాహస బాల అంటూ ఒక వార్తను రాశారు. వైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ బేస్ క్యాంపుకి 21 మంది దివ్యాంగ విద్యార్థులుగా అంతా 13 మంది బాలురు, 8 మంది బాలికలు, అంతా ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులే. 10 రోజుల్లో విజయవంతంగా అధిరోహణ, 5,364 మీటర్ల ఎత్తులో బేస్ క్యాంప్, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కఠిన శిక్షణ అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే మీ బాస్ ఎవరు, షర్మిల, విజయలక్ష్మి, చంద్రబాబు, పవన్పై అసభ్య పోస్టులు పెట్టాలని ఎవరు చెప్పారు, ఆ పోస్టులను ఎవరికి ముందు పంపేవాళ్ళు, వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డిని ప్రశ్నించిన అధికారులు, 120 ప్రశ్నలు 1-2 ప్రశ్నలకే సమాధానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎస్టీ హోదా రద్దుకి రంగం సిద్ధం, పాస్టర్ ఆనంద్కి బాపట్ల జిల్లా రెవెన్యూ యంత్రాంగం నోటీసులు, క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదాను అట్రాసిటీ వర్తించదు, హైకోర్టు తీర్పు సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం, చర్యలపై ఇటీవల మరోసారి కోర్టారా, దీంతో హోదా రద్దు ప్రక్రియ వేగవంతం, క్రైస్తవ మతాన్ని పాటించి వారు ఎస్సీ హోదా కోల్పోతారని, వీరు పెట్టే అట్రాసిటీ కేసు కూడా చెల్లదని గతేడాది ఏప్రిల్ 30న రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పును సవాల్ చేస్తూ పాస్టర్ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు ఈ తీర్పును సమర్థించింది. ఈ మేరకు ఈ ఏడాది మార్చి 24 తీర్పు వెలువరించింది. కులం పేరుతో తను దూషించడంతో పాటు దాడి కూడా చేశారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందినట్టు చింతాడ ఆనంద్ 2021 జనవరిలో చందోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అదే గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డితో పాటు ఆయన బంధువులు మరో 5 నిందితులుగా చేరుస్తూ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
కేసు పెట్టిన చింతాడానంద్ పాస్టర్గా క్రైస్తవ మత బోధన చేస్తున్నాను, ఆయన ఇచ్చిన ఫిర్యాదులోనే ఆ విషయం ఉందని, అలాంటప్పుడు అట్రాసిటీ కేసు ఎలా వర్తిస్తుందని రామిరెడ్డి న్యాయ పోరాటానికి దిగటంతో ఇష్యూ వచ్చింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సినీ నటి అశూరెడ్డి కేసు, అశూరెడ్డిపై కేసు పెళ్లి చేసుకుంటాను నమ్మించి ఐటీ ఉద్యోగిని 9.35 కోట్ల వసూలు, పోలీసులకు బాధితుడి తండ్రి ఫిర్యాదు. సినీ నటి అశూరెడ్డి వెంకట అశ్విని రెడ్డి కొయ్యాపై హైదరాబాద్లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన కుమారు నుంచి 9.35 కోట్ల మేర వసూలు చేసిందంటూ యనుమల సత్యనారాయణ అనే వ్యక్తి అశూరెడ్డిపై పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు, హైదరాబాద్లోని షేక్పేటకు చెందిన సత్యనారాయణ కుమారుడు ధర్మేంద్ర లండన్లో ఐటీ ఉద్యోగం చేస్తున్నారు. 2018లో స్వదేశానికి వచ్చినప్పుడు స్నేహితుల ద్వారా అశూరెడ్డితో పరిచయం అయింది. ఆ పరిచయం పెరగడంతో ఇరువురు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ సందర్భంలో ధర్మేంద్ర తన గతంలో పెళ్లి జరిగిన విషయం విడాకుల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు. ఆ తర్వాత కూడా పెళ్లికి అంగీకరించిన అశూరెడ్డి హైదరాబాద్లో తన ఖర్చులకి చదువు కోసం తీసుకున్న విద్యా రుణం చెల్లించడానికి సహకరించాలని ధర్మేంద్ర కోరింది. అశూరెడ్డిని త్వరలో పెళ్లి చేసుకుంటాను నమ్మకంతో ధర్మేంద్ర ఆమె అడిగిన డబ్బును పంపాడు. బంగారం, ఇల్లు కొనుగోలుకు సహకరించాడు. అయితే 2020 జూలైలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం ధర్మేంద్ర ప్రతిపాదించగా తనకు పెళ్లి ఇష్టం లేదని అశూరెడ్డి చెప్పింది. దీంతో తాను ఇప్పటివరకు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని ధర్మేంద్ర కోరగా మరో నటిని మధ్యవర్తిగా పెట్టి మాట్లాడించిన అశూరెడ్డి 70 లక్షలు తిరిగి ఇచ్చేందుకు అంగీకరించి చెక్కులు కూడా ఇచ్చింది. తర్వాత చెక్కులు చించేసి డబ్బులు ఇవ్వనని మొండికేసింది. అయితే అశూరెడ్డి తల్లి యశోదారెడ్డి, సోదరు దివ్యారెడ్డి 2020 నవంబర్లో ధర్మేంద్రతో మాట్లాడారు. జరిగినవన్నీ మర్చిపోవాలని, అశూరెడ్డిని పెళ్లికి ఒప్పిస్తామని చెప్పి ఖర్చుల కోసం కొంత డబ్బు అడిగి తీసుకున్నారు. ఆ తర్వాత అశూరెడ్డి తిరిగి ధర్మేంద్రకి దగ్గరైంది. అప్పటి నుంచి 2025 నవంబర్ వరకు ధర్మేంద్ర నుంచి డబ్బు వసూలు చేసిన అశూరెడ్డి ఆ తర్వాత పెళ్లి చేసుకోనని చెప్పింది. దీంతో జరిగిన మోసంపై ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పోలీసులు ఫిర్యాదు చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.